కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీ అరుణ్ కుమార్ గారు హాజరై సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రిగారి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలో ముఖ్యంగా రైతు బంధు, రైతు భరోసా, సన్న వడ్ల కొనుగోలు మరియు బోనస్, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్ ప్రయాణం, రేషన్ బియ్యం పంపిణీ, పింఛన్లు, కర్యాణ లక్ష్మీ షాదీ ముబరక్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఎఫ్ఎస్సి తదితర పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అలాగే లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి పథకాల అమలు పరిస్థితిపై అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న లాభాలను వివరించి ఇంకా అర్హులైన వారు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యల గురించి మా గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని మహేంద్రనగర్ కాలనీ ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. దాని త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కొత్త అంగన్వాడీ సెంటర్, ఒక ఆయా, ఒక టీచర్ని పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దానికి కావాల్సిన దరఖాస్తు తీర్మానం అన్నీ చేపించి మా ప్రజలకు అన్ని విధాలుగా అన్ని పథకాలపై అవగాహన తెప్పించి అన్ని విధాలుగా లబ్ధి పొందేలా చేస్తామని మేము మాటిస్తున్నాము. ఇంకా ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మేము దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలన్నీ, పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకుంటాము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమం విషయంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇటు గ్రామసభలో భాగంగా గౌరవ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఇతర శాఖలటువంటి అన్ని శాఖలటువంటి అధికారులు హాజరు కావడం జరిగింది. దీనిలో ఏంటంటే ప్రతి ఒక్క మనకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగే మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అందరికీ అన్ని శాఖల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమేమి లబ్ధి జరిగింది, ఏ శాఖల ద్వారా ఎంత లబ్ధి జరిగింది అనేది కూడా దాని ప్రతి ఒక్కరికి అందరికీ అవగాహన అనేది కల్పించి, ఇంకా ఏమైనా వాళ్ళకేమైనా ఇంకా మాకు లబ్ధి జరగలేదు అనే వాటి గురించి కూడా వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి హెల్ప్ డెస్క్ పెట్టి ఆ దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని పరిష్కరించి వాటికి దాని ద్వారా వచ్చే లబ్ధిని పొందడానికి వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరి గ్రామస్తులు తెలియడం జరిగింది. ఇటు గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరూ హాజరు కావడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను డిప్యూటీ తహసీల్దార్, కొత్తపల్లి ఎంఆర్ ఆఫీసర్. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంశాన్ని తీసుకొని మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి అయిన సీతక్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు, మన జిల్లా మంత్రి అయిన పునఃప్రభాకర్ గారు ప్రజలకు చేరువలో అన్ని పథకాలు అందాలనే ఉద్దేశంతోనే 9 ప్రణాళిక తీసుకున్నారు. దీనిలో భాగంగా రైతులకు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ఎట్లా జరిగినాయి, ఇంకా ఎట్లా జరగాలి, తప్పిదాలు ఉంటే ఏ విధంగా చేయాలని అవగాహన కల్పించినారు. అదేవిధంగా కాకుండా దీంతో పాటు ఉచిత విద్యుత్ ముఖ్యంగా ప్రతి ఒక్క పేదవారికి, పేద మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 200 యూనిట్లు అంటే సుమారు ఒక 900,000 రూపాయల బిల్లు దాకా మాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. దీనివల్ల మహిళలు కానీ కుటుంబ పెద్దలను చాలా సంతోషంగా ఉన్నారు. ఇది పోతే ఇంకా మళ్ళీ ఆరోగ్యం సంబంధించి పిల్లలకు పోషకాహారాలు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ అన్నీ అందించడంలో ప్రభుత్వం చాలా సఫలమైంది. ఇదే కాకుండా ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు తెలంగాణలో ఆనాటి గవర్నమెంట్ వివక్ష చూపెట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వశంగా ఏకకాలంలో చాలా వరకు రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉన్న వారికి ఖచ్చితంగా తెల్ల రేషన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. దీని మూలంగా చాలామంది పేద లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ ఈ మంత్లీ మెయింటెనెన్స్లో చాలా వరకు వాళ్ళకి మిగులుతుంది తెల్ల బియ్యం రావడం వల్ల. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది 9 రకాల నిత్యావసర సరుకులు కూడా చేద్దాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుందో ఆ విధంగా ఆలోచన ఉంది. అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ఏం చెప్పిందంటే రైతులకే కాకుండా బీమా, ఇందిరమ్మ కుటుంబ బీమా అని ఒక గొప్ప పథకం తీసుకొచ్చింది. దీనివల్ల యావత్ తెలంగాణలో ఉన్న భూమి లేకున్నా
తెల్ల రేషన్ కార్డు ఒక్కడే కేవలం అది ఉంటే మాత్రం దాని ద్వారానే ఇంటి కుటుంబ పెద్ద అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగినా మరణిస్తే వారికి 5 లక్షలు ఇవ్వడానికి మన తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇది చాలా గొప్ప విషయం. దీంతోపాటు ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా మళ్ళీ పల్లె ప్రకృతి వనాలు వేస్తున్నారు. దీని ద్వారా వాతావరణంలో మంచి మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా మన రైతులకు కూడా సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలని చాలా స్పష్టంగా అధికారులు వివరించినారు. అదేవిధంగా సఖీ సెంటర్ వారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా వివరించినారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా తీసుకుపోవాలని మేము మా పాలకవర్గం తరఫున చెప్తున్నాం. బుసా ప్రశాంత్, కమాన్పూర్ 2వ వార్డు మెంబర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు. ఈరోజు మా కమాన్పూర్ గ్రామం రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాలపై ఏమేమి ఉన్నాయో వాటిపై ఒకసారి అందరం రివ్యూ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు విషయంలో కానీ, మా కమాన్పూర్ గ్రామంలో ఎంతమందికి ఇండ్లు వచ్చాయి, ఎంతమంది అర్హులు అనే విషయంలో కానీ, ఇంకా ఎంతమందికి రావాల్సింది, అర్హులు ఎంతమంది ఉన్నారు అనే విషయంలో కానీ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి పథకంపై కమాన్పూర్ గ్రామంలో ఎంతమందికి ఈ పథకం అనేది అర్హులు అనేది, ఎంతమంది ఈ ఉచిత కరెంటును అనేది వాడుకుంటారు అనే విషయంలో కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి రైతు భరోసా విషయంలో కానీ ఏఈ సార్ రాజేంద్ర ప్రసాద్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతు బీమా విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, కమాన్పూర్ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది దీనికి అర్హులు అనే విషయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్ నుండి వారు నిర్వర్తించే విధుల్లో భాగంగా పౌష్టికాహారంలో విషయంలో కానీ, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంలో విషయంలో కానీ, మళ్ళీ పిల్లలకు అందించే ఫుడ్ విషయంలో కానీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళు బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకు ఇచ్చే మందుల విషయంలో కానీ, టోటల్గా ఎవ్రీథింగ్ అంటే గర్భిణీ స్త్రీల విషయంలో కానీ, చిన్నపిల్లలకు ఇచ్చే టీకాల విషయంలో కానీ అన్నీ క్లియర్గా గ్రామ ప్రజలకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకా గ్రామ అభివృద్ధిలో ఈ పథకాలు అనేది ఏ విధంగా ముందుకెళ్తున్నా అనే విషయంలో ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా క్లియర్గా దీన్ని ముందుండి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే గ్రామంలో ముఖ్యంగా పెన్షన్స్ విషయంలో ఇంకా మాకు కొంచెం దాని విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పెన్షన్స్ విషయంలో ముందు చేపియాలని, అంటే పింఛన్ అర్హులకు ఖచ్చితంగా పింఛన్స్ ఇవ్వగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు. ఆర్ఏ నరేష్ గౌడ్, కమాన్పూర్ ఉప సర్పంచ్. ధన్యవాదాలు.